గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో అటామీ బిజినెస్లో సింపుల్గా మనం బిజినెస్ని స్టార్ట్ చేసి ప్రతిరోజు కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. సో అయితే అటువంటి ఒక టార్గెట్ ప్రతిరోజు కూడా రూ. 3,964 ఇన్కమ్ రావాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయడానికి సో ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి అనే దానికి ఒక గైడ్ అండి. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇది. సో ఇది మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో మీరు మళ్ళీ కావాలనుకున్నా నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంది, అందులో నుంచి చూడొచ్చు. సో ఈ విషయాన్ని, ఈ సబ్జెక్ట్ని మీ టీం మెంబర్స్ తోటి మీరు షేర్ చేసుకోవాలనుకున్నా ఆ యూట్యూబ్ వీడియో షేర్ చేసుకొని వాళ్ళకు కూడా దీని గురించి తెలియజేయచ్చు. కలిసి యాజ్ ఎ టీమ్గా అందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అసలు ముందు అటామీ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అటామీ అసలు ఏంటి, ఇక్కడ డబ్బులు ఎలా వస్తాయి, ఇదంతా కూడా. అటామీ అనేది గ్లోబల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. సో వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. సో అలా ఇది ఒక బైనరీ సిస్టమ్గా, అంటే 2 లైన్స్ ప్లాన్గా ఆపరేషన్స్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి కీ ఆపర్చునిటీ ఏంటంటే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఏదైతే ఆ టీమ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా మనకి ప్రతిరోజు కూడా రావడానికి అవకాశం ఉంది, ఎక్సెప్ట్ సండే. సో పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ. సో ఆ పీవీని లెఫ్ట్ గ్రూప్ నుంచి రైట్ గ్రూప్ నుంచి ప్రతిరోజు కూడా మ్యాచింగ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 58 కంట్రీస్లో ఉందండి. యాజ్ ఏ ఇండియన్గా మనం ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసుకొని అదర్ కంట్రీస్లో కూడా మనం టీమ్స్ని ఫామ్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి మనం ఈ పీవీలు అనేది జనరేట్ చేసుకుంటూ ప్రతి ప్రొడక్ట్ కూడా పీవీ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఆ పీవీని జనరేట్ చేసుకుంటూ మన పర్సనల్ పీవీ అట్లనే గ్రూప్ పీవీ అట్లా ఇన్కమ్స్ తీసుకోవడానికి ఈ గ్లోబల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఈ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని మనకి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ కాంపన్సేషన్ ప్లాన్లో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ ప్లాన్లో, సో ఇది బైనరీ సిస్టమ్. ఫస్ట్ థింగ్, 2 టీమ్స్ ఉంటాయి ఇక్కడ. లెఫ్ట్ ఒక టీం ఉంటుంది, రైట్ ఒక టీం ఉంటుంది. అంటే మన ఐడి తోటి మనం ఇద్దరిని మాత్రమే స్పాన్సర్ చేయగలం. నాకు ఎక్కువ మంది తెలుసు, నేను ఎక్కువ మందిని స్పాన్సర్ చేస్తాను అని అంటే ఆ థర్డ్ పర్సన్ నుంచి మనం మన టీంలో ఉన్న వాళ్ళ ఐడి తోటి మనం స్పాన్సర్ చేయాలి. డైరెక్ట్గా మన ఐడి తోటి స్పాన్సరింగ్ అనేది తీసుకోదు. డెఫినెట్గా మనకి ఎటు సైడ్ అయితే అవసరం ఉందో, లేదా ఆల్రెడీ వాళ్ళకి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు, వాళ్ళతోటి రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే మన టీంలో ఉన్నారో అటు సైడు వాళ్ళ డౌన్లో ఆ కొత్తగా మనం రిజిస్టర్ చేసేటువంటి వ్యక్తిని వాళ్ళ ఐడి నెంబర్ తోటి మనం రిజిస్టర్ చేయొచ్చు, లేదా వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఐడి మెంబర్ తోటి మనం రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆ విధంగా ఒక 2 టీమ్స్ని మనం ఇక్కడ ఫామ్ చేసుకుంటాం. లెఫ్ట్ ఒక టీము, రైట్ ఒక టీము. అయితే ఇన్కమ్ ఎలా వస్తుంది అని అంటే ఈ 2 టీమ్స్లో ఏదైతే పీవీ జరుగుతుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్టింగ్ నుంచి కనుక అర్థం చేసుకొని కరెక్ట్గా కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే ప్రాఫిటబుల్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదనంటే ఒక సైడ్ ఎక్కువ పీవీ అయిపోతుంది, ఒక సైడు తక్కువ పీవీ ఉంటుంది. ఎప్పుడైతే మినిమం ఆ 3 lakhs మ్యాచింగ్ అనేది జరుగుతుందో, అంటే చిన్న టీంలో తక్కువ పీవీ వచ్చేటువంటి సైడు 3 lakhs ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు అదర్ సైడు ఎక్కువ పీవీ ఉన్నా కానీ అదంతా కూడా ల్యాప్స్ అయిపోవడం జరుగుతూ ఉంది. అందుకని బిగినింగ్ నుంచే 2 సైడ్స్ కూడా టీంని బ్యాలెన్స్ చేసుకోవడానికి, టీంలో వచ్చేటువంటి పీవీల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఒక్కొక్క సైడు టీం మెంబర్స్ తక్కువ ఉన్నా కానీ పీవీ ఎక్కువ వస్తుంది. ఇంకొక సైడు టీం మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నా కానీ పీవీ తక్కువ వస్తూ ఉంటుంది. సో అందుకని ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకోవడానికి మనకి మొబైల్ యాప్ ఉంది, లేదా వెబ్సైట్ ఉంది. వీటిని రోజు కూడా ఓపెన్ చేసి మై ఆఫీస్ మీద క్లిక్ చేసి మన పర్సనల్ పీవీ ఎంత ఉంది, గ్రూప్ పీవీ
లెఫ్ట్ ఎంత ఉంది, రైట్ ఎంత ఉంది, ఇదంతా కూడా రోజు చెక్ చేసుకుంటున్నప్పుడు ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి, అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో నెక్స్ట్ ఎవరినన్నా స్పాన్సర్ చేయాలన్నా లేదా ఏదన్నా ఆర్డర్ పెడుతున్నా ఎక్కడ పెట్టుకోవాలి, ఎటు సైడ్ స్పాన్సర్ చేయాలనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పీవీ టైప్స్ చూస్తుంటే పర్సనల్ పీవీ ఉంది, అలానే గ్రూప్ పీవీ ఉంది. పర్సనల్ పీవీ అని అంటే మనం ఏదైతే మన ఐడి మీద ప్రోడక్ట్లు పర్చేజ్ చేస్తున్నామో దాన్ని పర్సనల్ పీవీ అని చెప్పేసి అంటా ఉన్నారు. అలానే గ్రూప్ పీవీ మనం డెవలప్ చేసినటువంటి నెట్వర్క్ లెఫ్ట్ సైడు రైట్ సైడు ఉన్నటువంటి గ్రూప్లో ఏదైతే వాళ్ళు ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుంటున్నారో వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పీవీ ఏదైతే ఉందో వాళ్ళ పర్సనల్ పీవీ మనకి గ్రూప్ పీవీ అవుతా ఉంది. సో ఈ రెండు కూడా అర్థం చేసుకోవాలండి. సో మ్యాచింగ్ ఇన్కమ్ ఇది బోత్ సైడ్స్ కూడా ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేయగలుగుతామో అప్పుడు మనకి రావడం జరుగుతూ ఉంది. మినిమం 3 lakhs పీవీ మ్యాచింగ్ నుంచి ఉంటుంది. మ్యాక్సిమం అంటే లిమిట్ వచ్చేసి 5 crores 5 కోట్ల పీవీ వరకు రోజు మ్యాచింగ్ చేసుకోవచ్చు. అలా రోజుకి 1321 రూపాయల నుంచి 79,287 వరకు కూడా తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. అయితే ఈ 1321 ఎవరికి వస్తుందనంటే బిగినర్స్ ఎవరైతే 10,000 పీవీ చేసి నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళకు వస్తుంది. ఎప్పుడైతే మన పర్సనల్ పీవీ 3 lakhs కంప్లీట్ అవుతుందో మనం ఆటోమేటిక్గా 3,964 రూపీస్ తీసుకునేటువంటి స్లాబ్కి జంప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మనం టార్గెట్ సింపుల్ టార్గెట్ అంటే బిగినర్స్ పెట్టుకునేటువంటి టార్గెట్ ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా 3,964 రూపాయలు తీసుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ కనుక మనం ఫిక్స్ చేసుకుంటే, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తూ ఉంది 2025 జనవరి 1 రేపు. సో మీరు నెక్స్ట్ 90 డేస్లో లేదా నెక్స్ట్ 180 డేస్లో అంటే నెక్స్ట్ 3 మంత్స్ నుంచి లేదా ఒక 6 మంత్స్ నుంచి ప్రతిరోజు కూడా 3,964 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలి అనేటువంటి ఒక షార్ట్ టర్మ్ గోల్ కనుక పెట్టుకుంటే, సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే మన పర్సనల్ పీవీని 3 లక్షలు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎంత త్వరగా మనం కంప్లీట్ చేసుకోగలిగితే మనం పర్సనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత గ్రూప్ పీవీని మ్యాచింగ్ చేసుకోవాలి. గ్రూప్లో లెఫ్ట్లో 3 లక్షల పీవీ, రైట్లో 3 లక్షల పీవీ ఫ్రీక్వెంట్గా వచ్చేటట్లుగా బ్యాలెన్స్డ్గా వచ్చేటట్లుగా అంటే రెండు వైపులా కూడా ఒకే విధంగా డెవలప్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. ఇది ఒక 3 నెలలు మనం వర్కౌట్ చేసాము, టీమ్ డెవలప్ చేసుకున్నాం, మన పర్సనల్ పీవీ పెంచుకోవడం కోసం కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా ఒక 90 డేస్ వర్కౌట్ చేసి లేదా ఒక 180 డేస్ వర్కౌట్ చేసి ఆ విధంగా మనం తయారైతే డైలీ మనకి 3,964 రూపాయలు ఇన్కమ్ రావడానికి ఇక్కడ అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. అలా ఎక్సెప్ట్ సండే ఒక నెలకి 26 రోజులు పైగా రావడానికి ఛాన్స్ ఉందండి. సో ఆ విధంగా వస్తుంది అని అంటే నెలకి 1,04,000 రూపాయలు మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో 2% టీడీఎస్ అనేది కట్ అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. సో ఏదైతే మనం పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నామో దాని మీద ఆ 2% అనేది టీడీఎస్ కట్ అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్కి వారం వారం క్రియేట్ అవుతూ ఉంటుంది, ప్రతి మంగళవారం రోజు కూడా. ఎగ్జాంపుల్కి మీరు ఇది ప్రతిరోజు కూడా మ్యాచింగ్ చేస్తున్నారంటే వారంలో 6 సార్లు మ్యాచ్ అవుతుంది. సో అట్లా వారానికి 23,784 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 2% టీడీఎస్ కట్ అయిన 23,308 రూపాయలు ప్రతి వారం మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఇంచుమించు నెలకి 1,00,000 రూపాయలు మనం జనరల్ కమిషన్ తీసుకోవడానికి ఇదొక సింపుల్ స్ట్రాటజీ. సో దీన్ని ఫస్ట్ టార్గెట్గా ఇది ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పర్సనల్ పీవీ 3 lakhs కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత గ్రూప్లో ప్రతిరోజు కూడా 3 lakhs మ్యాచ్ అయ్యే విధంగా అటువంటి ఒక టీంని తయారు చేసుకోవటం. సో ఇది స్టెప్ బై స్టెప్ ఎట్లా అచీవ్ చేయొచ్చు అనేది చూస్తే ఫస్ట్ బ్యాలెన్స్డ్ టీంని మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే స్పాన్సరింగ్స్ అనేది చేయాలి. మనం పర్సనల్గా కొంతమందిని స్పాన్సర్ చేయాలి. మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నామో వాళ్ళల్లో యాక్టివ్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి మెంబర్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా టీం డెవలప్ అయ్యేటట్లు చేయాలి. సో వాళ్ళ ద్వారా ఎవరైనా స్పాన్సర్ అయినా లేదా మన ద్వారా ఎవరైనా స్పాన్సర్ అయినా డెఫినెట్గా మన టీం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ టీం అనేది ఎప్పుడూ కూడా టీంలో
కొత్త స్పాన్సరింగ్స్ అనేది జరుగుతూ ఉండాలి. అట్లనే ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్ పర్చేజ్ అనేది చేస్తూ ఉండాలి. సో మనం పర్సనల్గా పర్చేజ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం టీంలో ఎవరినైతే మనం స్పాన్సర్ చేస్తున్నామో వాళ్ళు కూడా పర్సనల్గా పర్చేజ్ చేసుకునే విధంగా మనం వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది ఇవ్వాలి. సో మన పర్సనల్ పీవీ మీద మనం ఫోకస్ చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్ 3,00,000 యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కొత్తగా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా ఇప్పుడు ఒకసారి మీ పర్సనల్ పీవీ ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు. సో 15 రోజులలో లేదా వారానికి ఒక 25,000 పీవీ చేయాలనో లేకపోతే వారానికి 1,00,000 పీవీ చేయాలనో ఇట్లా టార్గెట్ పెట్టుకోండి. సో 25,000 పీవీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక రూ. 5,000కి ప్రొడక్ట్‌లు గనక మనం పర్చేజ్ చేయగలిగితే 25,000 పీవీ వస్తా ఉంది. సో వారానికి 5,000 కొని ఏం చేస్తాం సార్ అనంటే, మీరు అఫోర్డ్ చేయగలిగితే వాడుకోగలిగేటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడున్నాయి. లేదు అనుకుంటే వాటిని రిటైల్ చేసి రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా 3,00,000 పీవీ చేయటానికి మాక్సిమం 3 మంత్స్ టార్గెట్ పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. మీరు అవకాశం ఉంటే డే 1 కూడా 3,00,000 పీవీ అనేది చేయొచ్చు. ఈరోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకంతా అర్థమైంది. ఇక్కడ డబ్బులొస్తాయని జెప్పేసి అర్థం చేసుకున్నారు. ఈ రోజే కావాలనుకుంటే 3,00,000 పీవీ ఒకేసారి కొని కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రూప్‌లో పీవీ అనేది రెగ్యులర్‌గా వచ్చేటట్లుగా చూసుకోవాలి. అంటే మనకున్నటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ప్రతిరోజు గూడా ఏదో ఒక పర్చేజ్ చేస్తునే విధంగా అటువంటి టీమ్‌ని తయారు చేసుకోవాలి. ఒకరు 1 తారీఖు కొంటారు. ఇంకొకరు 2 తారీఖు కొంటారు. ఇంకొకరు 10 తారీఖు కొంటారు. ఇట్లాగా ప్రతిరోజు కూడా కొనగలిగేటువంటి టీమ్ మెంబర్స్‌ని మనం తయారు చేసుకోవాలి. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే అటువంటి టీమ్‌ని మనం ఫార్మ్ చేసుకుంటామో, మనకి డైలీ గూడా మ్యాచింగ్ ఇన్‌కమ్ రావటం జరుగుతా ఉంటుంది. అయితే పర్సనల్‌గా వాడుకునే వాళ్ళెవరైతే ఉన్నారో, రోజు కొనటం అనేది వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళు నెలకొకసారో, లేదా వాళ్ళకి సాలరీ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఏదైతే కావాలో వాటిని ఆ రోజు వాళ్ళు ఆర్డర్ చేసుకుంటా ఉంటారు. ప్రతిరోజు గూడా మనకి గ్రూప్‌లో పీవీ రావాలి అనంటే గ్రూప్‌లో ఉన్న వాళ్ళు రిటైల్ చేయగలిగేటువంటి వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. సో, ఇవాళ రిటైల్ చేయటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టడం ద్వారా రిటైలింగ్ జరుగుతుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీటిల్లో ప్రొడక్ట్ గురించి షేర్ చేసుకోవడం ద్వారా రిటైలింగ్ జరుగుతుంది. పర్సనల్‌గా మనం హోమ్ మీటింగ్స్ పెట్టడం ద్వారా రిటైలింగ్ జరుగుతుంది. డైలీ ఫీల్డ్ వర్క్ చేస్తుంటే అంటే ఎవరో ఒకరిని కలిసి వాళ్ళకి ప్రొడక్ట్ గురించి మాట్లాడుతూ, బిజినెస్ గురించి డిస్కషన్స్ చేస్తున్నప్పుడు రిటైలింగ్ అనేది జరుగుతా ఉంటుంది. సో, అట్లా రిటైలింగ్ చేయగలిగేటువంటి ఒక టీమ్ మెంబర్స్‌ని మనం తయారు చేసుకుంటే, మనకి డైలీ గూడా మ్యాచింగ్ అనేది ఉంటుంది. అంటే ఫుల్ టైమ్ బిజినెస్ చేయగలిగేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరైతే కొత్తగా జాబ్ కోసమో లేదా ఏదన్నా చేయాలని చూస్తున్నారో అటువంటి వాళ్ళతోటి ఈ ఆపర్చునిటీ గురించి షేర్ చేసుకొని, వాళ్ళ ద్వారా ప్రతిరోజు గూడా రిటైలింగ్ జరిగే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, మనకి రెగ్యులర్‌గా గ్రూప్‌లో పీవీ అనేది జనరేట్ చేయటం జరుగుతా ఉంటుంది. అలానే డూప్లికేట్ చేయటం. సో, మన టీమ్‌లో డెఫినెట్‌గా మనం ఏదైతే ఇక్కడ ఉద్దేశ్యంతో ఉన్నామో, అదే విధంగా కొంతమందిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటామో డైలీ రూ. 3,964 రావాలి అనేటువంటి టార్గెట్ మనం పెట్టుకుంటున్నామో, అటువంటి టార్గెట్‌ని లేదా అటువంటి టార్గెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి, వాళ్ళ ద్వారా కూడా సేమ్ వర్క్ అనేది మనం డూప్లికేట్ అయ్యే విధంగా వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అనేది చేస్తూ, వాళ్ళని ఆ విధంగా తయారు చేసుకొని, వాళ్ళ ద్వారా కూడా సేమ్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, అదే వర్కు డూప్లికేట్ అయ్యే విధంగా వాళ్ళ ద్వారా గూడా వాళ్ళకంటూ సొంత టీమ్స్‌ని డెవలప్ చేయటం ఇక్కడ ఇంపార్టెంట్. సో, ప్రాక్టికల్‌గా ఈ సక్సెస్‌కి సంబంధించినటువంటి టిప్స్ ఏంటి అనంటే, అంటే ఇదంతా జరగాలి అనంటే ఏం చేయాలి అనంటే, ఫస్ట్ థింగ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ టీమ్. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. మనం రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం, యూట్యూబ్‌లో వీడియోస్ చూడటం, ట్రైనింగ్స్ ఉంటే అటెండ్ అవ్వటం, ఛానల్ అటామీని యూజ్ చేయటం. సో, వీటన్నిటి ద్వారా మనం
మనం నేర్చుకోవటానికి కొంత టైం అనేది కేటాయించాలి. అలానే మన టీంకి నేర్పించటం కోసం కూడా కొంత టైం మనం కేటాయించాలి. సో, అలా ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ఇన్‌కమ్ ప్లాన్ కావచ్చు, కంపెనీ గురించి కావచ్చు, లేదంటే ఏదన్నా క్వెరీస్ వస్తే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎవరన్నా పేషెంట్స్ ఉంటే వాళ్ళతోటి ఎట్లా డీల్ చేయాలి? ఎవ్రీథింగ్ ఇవన్నీ గూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, మనల్ని టైం గడిచే కొంది అంటే ఒక 3 నెలల్లో మనం ఒకలాగా ఉంటాం. 6 నెలల్లో ఇంకోలాగా ఉంటాం. ఒక 2 సంవత్సరాల్లో మన దగ్గర చాలా నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో, దీనికోసం బుక్స్ చదవటం అలవాటుగా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు వీడియోస్ చూసి నోట్స్ రాసుకొని నేర్చుకోవటం అలవాటుగా చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ఉంటే అటెండ్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎప్పుడైతే మనం ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చేయగలుగుతామో ప్రొడక్ట్‌కి సంబంధించి, లేదా మీరు ప్రింటౌట్స్ ఉంటే ప్రింటౌట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ పీపీటీలున్నాయి. ఒకసారి ప్రింటౌట్ తీయించుకొని ఫైల్ చేసుకున్నామనంటే అది ఉండిపోతది. మీరు ఎవరికైనా ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లో చూయించాలంటే, ఆ ఫైల్ చూపించేసి ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేదా మీరు మళ్ళీ మళ్ళీ చదువుకోవటానికి, నేర్చుకోవటానికి ఆ ఫైల్ మీకు ఎంతో హెల్ప్ చేయటం జరుగుతా ఉంటుంది. సో, బిగినింగ్‌లో ఇటువంటి పనులు చేయగలిగితే మనం నాలెడ్జి ఈజీగా తీసుకుంటాం. సెకండ్ థింగ్ వచ్చేసి యూజ్ అటామీ ప్రొడక్ట్స్. డెఫినెట్‌గా మనకు అవసరమైనటువంటి ప్రొడక్టు మన అటామీ షాపింగ్ మాల్‌లో ఉంది అనంటే, దాన్ని ఇక్కడి నుంచే కొనుక్కొని వాడటం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి. సో, జెన్యూన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో, అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకిక్కడ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయటానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో, వాటిని మనకు కావాల్సినవి కొని వాడటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అట్లనే టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా ప్రొడక్ట్ వాడే విధంగా వాళ్ళని తయారు చేయాలి. ప్రతి ఒక్కరు అట్‌లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ అయినా సరే వాళ్ళు కంటిన్యూగా యూజ్ చేయగలిగేటట్లా చేయాలి. ఆ విధంగా చేయగలిగినప్పుడే వాళ్ళ ద్వారా మనకి రెగ్యులర్‌గా పీవీ అనేది రావటం జరుగుతుంది. ఏదో ఒక్కసారి ఒక 10,000 పీవీ కొన్నారు, వదిలేశారు అనంటే అటువంటి వాళ్ళ వల్ల ఇక్కడ మనకి రెగ్యులర్‌గా పీవీలనేది జనరేట్ అవ్వవు. ఏదో సంవత్సరానికి ఒకసారి ఐడీని యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం ఒక్క ప్రొడక్ట్ కొంటే చాలు అనంటే, ఒక సంవత్సరం అట్లా చేశారు. లేదా 2 సంవత్సరాలు చేశారు. ఇంకా తర్వాత గూడా కంటిన్యూగా చేస్తున్నారనంటే, కంపెనీ గూడా అక్కడ కొన్ని క్రైటీరియా పెట్టడం జరుగుతా ఉంది. ఎవరైతే ఆ విధంగా సంవత్సరానికి ఒక్క ప్రొడక్టే కొంటా ఉన్నారో, వాళ్ళ ఐడీ ప్రూఫ్ మళ్ళీ అప్‌లోడ్ చేయమని అడుగుతా ఉంది. సో, వాళ్ళసలు టచ్‌లో ఉన్నారా లేదా? మీరు వాళ్ళ ఐడీ మీద కొంటున్నారా? సో, వాళ్ళ డేటా ఎందుకు మెయింటైన్ చేయాలి అనే దాని కోసం అట్లా ఎవరైతే మోర్ థాన్ 2 ఇయర్స్‌కి మించి వాళ్ళు పర్చేజ్ చేయకుండా అంటే సంవత్సరానికి ఒక్క ప్రొడక్ట్ మాత్రమే కొంటా ఉన్నారో, వాళ్ళ ఐడీ ప్రూఫ్‌ని కంపెనీ మళ్ళీ అప్‌లోడ్ చేయమని అడుగుతా ఉంది. సో, యాక్టివ్‌గా ఉన్నటువంటి టీమ్‌ని తయారు చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. యాక్టివ్ మీన్స్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్టు వాళ్ళంతట వాళ్ళుగా పర్చేజ్ చేసుకొని రెగ్యులర్‌గా యూజ్ చేసే విధంగా ఉండాలి. సో, ఆ విధంగా ఉంటేనే వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నట్లు. సంవత్సరానికి ఒక్క ప్రొడక్ట్ కొంటున్నారనంటే దేర్ ఈజ్ నో గుడ్ థింగ్. సో, అందుకోసం టీమ్‌లో ఉన్నవాళ్ళు గూడా ప్రొడక్ట్‌లు వాడే విధంగా తయారు చేయటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందించగలుగుతారో, ఆటోమేటిక్‌గా ఆ ప్రొడక్ట్ వాళ్ళకి అవసరం ఉందా? లేదా? అనేది డెసిషన్ తీసుకొని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో, వాటిని ఉపయోగించుకొని మన బిజినెస్‌ని మనం లెవరేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం దాన్ని యూజ్ చేసుకుంటామో మనకి చేసేటువంటి వర్క్ అనేది ఈజీ అవుతది. అంటే మనం కష్టపడుతున్నాం. కానీ స్మార్ట్‌గా మనం డెవలప్ అవ్వటానికి ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ అనేది ఉపయోగపడుతుంది. సో, దీనికోసం వాట్సాప్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకుంటూ మనం కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. అదర్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వీటన్నిటిని గూడా ఉపయోగించుకొని కావాల్సినటువంటి టూల్స్‌ని గూడా మనం ఆహ్ ఆర్డర్ చేసుకుంటూ, వాటి ద్వారా మన బిజినెస్‌ని ఈజీగా లెవరేజ్ చేసుకోవచ్చు. కంపెనీ మనకి పాంప్లెట్స్ అందిస్తా ఉంది. అట్లనే మినీ కేటలాగ్ ఉంది. షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. డైరీ ఉంది. లైఫ్ సినారియో ఉంది. టీ షర్ట్స్ ఉన్నాయి.
వీటన్నిటి ద్వారా ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా బిజినెస్ని మనం ఈజీగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మానిటర్ పెర్ఫార్మెన్స్. సో ఎప్పటికప్పుడు మన ప్రోగ్రెస్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్రోగ్రెస్ చెక్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రతి మంగళవారం కూడా మనకి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. సో ఆ మ్యాచింగ్ ఇన్కము ఎంత వస్తుంది, లేదా మ్యాచ్ అవ్వడానికి ఎంత పీవీ రిక్వైర్మెంట్ ఉంది చెక్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ ఎంత మ్యాచింగ్ వచ్చింది, ఈ వీక్ ఎంత వచ్చింది, నెక్స్ట్ వీక్ ఎంత కావాలనుకుంటున్నాం. సో ట్రాక్ చెక్ చేసుకోవడానికి ఇట్లా ప్రతిరోజు కూడా చూసుకోవటానికి కూడా మనకి యాప్లో ఫ్రీగానే అవకాశం ఉంది. యాప్ ఓపెన్ చేయటం, మన ఐడి పాస్వర్డ్ తోటి ఓపెన్ చేసుకొని మై ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా గ్రూప్ పీవీ చెక్ చేసుకోవచ్చు, మ్యాచింగ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవచ్చు, పర్సనల్ పీవీ చెక్ చేసుకోవచ్చు, టీమ్ సైజ్ ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ పీవీ కూడా లాస్ట్ మంత్ ఎంత ఉంది, ఈ మంత్ ఎంత ఉంది, లేదా లాస్ట్ వీక్ ఎంత ఉంది, ఈ వీక్ ఎంత ఉంది, ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ దాన్ని పెంచుకోవటం మీద మనం దృష్టి పెట్టాలి. అప్ టు 24 lakhs పర్సనల్ పీవీ. సో 3 lakhs అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని కంప్లీట్ చేసుకోవాలి. అట్లనే టీంలో ఉన్న వాళ్ళను కూడా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. సో వాళ్ళకి రెగ్యులర్గా టచ్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పని బిగినింగ్ నుంచే గనక చేయగలిగితే సో అదే టీం మెంబర్స్ కూడా డూప్లికేట్ చేస్తారు. సో మనం డైలీ ఒక 5 to 10 మెంబర్స్కి కాల్ చేసి మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకు ఒక టీం ఫామ్ అవుతున్నప్పుడు వాళ్ళ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ తోటి డైలీ ఒక 5 to 10 మెంబర్స్ తోటి కాల్ చేయటం, వాళ్ళని ఫాలోఅప్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా డూప్లికేషన్ చేసుకుంటూ టీంలో కూడా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్స్ని యాక్టివ్గా ఉంచుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఇక్కడ ప్రాక్టికల్గా టిప్స్. సో ఈ 4 స్టెప్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. అయితే ఒక టైం లైను, కొంత ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 3 లక్షల పీవీ అవుతుందిలే, చేద్దాంలే, చూద్దాంలే అని అంటే అవుతానే ఉంటుందండి. సో దీనికి ఒక టైం లైన్ పెట్టుకోవాలి. సో ఎప్పటి నుంచి మనం రూ. 3,964 ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాము, ఎన్ని రోజుల్లో మన పర్సనల్ పీవీ 3 lakhs కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాము, సో మన టీంని ఎన్ని రోజుల్లో ఎంత టీం చేసుకోవాలనుకుంటున్నాము, ఒక 100 మంది టీంని ఎన్ని రోజుల్లో మనం తయారు చేయాలనుకున్నాం, ఒక టైం లైన్ పెట్టుకొని దానికి తగ్గట్లుగా మనం ప్లాన్ చేసుకొని వర్క్ చేయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎటువంటి టైం లైన్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటే అది కూడా జరుగుతూ ఉంటుంది. సో దానికోసం షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్ము ఇట్లా గోల్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ అంటే రోజు రూ. 3,964 సంపాదించడం అనేది ప్రెజెంట్ ఉన్నటువంటి లాంగ్ టర్మ్ గోల్ అనుకుంటే, సో దానికోసం మీడియం టర్మ్ గోల్ ఏం పెట్టుకోవాలంటే టీంలో బ్యాలెన్స్డ్గా పీవీలు వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకొని సో ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా ఉండే విధంగా చూసుకోవటం. సో దానికి షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అని అంటే మన పర్సనల్ పీవీ 3 లక్షలు కంప్లీట్ చేసుకోవడం, పర్సనల్గా మనం ఒక 5 to 10 మెంబర్స్ని వితిన్ ఒక పీరియడ్లో అంటే ఒక 1 వీక్లోనో లేదా ఒక 15 డేస్లోనో లేదంటే ఒక 1 మంత్లో మనకంటూ ఒక పర్సనల్ టీంని మనం స్పాన్సర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి సార్ మనం ఇద్దరినే కదా స్పాన్సర్ చేసేది, 10 మందిని ఎట్లా స్పాన్సర్ చేస్తామనంటే మీరేం చేయాలంటే లెఫ్ట్లో ఒకరి కింద ఒకరిని ఒక 5 మెంబర్స్ని, రైట్లో ఒకరి కింద ఒకరిని ఒక 5 మెంబర్స్ని ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా లెఫ్ట్లో ఒక 10 మంది మీకంటూ పర్సనల్ టీము, రైట్లో మీకంటూ పర్సనల్గా ఒక 10 మంది టీంని. ఇది ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. ఒక 30 రోజుల్లో, ఒక నెల రోజుల్లో నేను ఆ విధంగా చేయాలి. లేదా ఒక 3 మంత్స్‌లో లెఫ్ట్ కొంతమందిని, రైట్ కొంతమందిని నేను పర్సనల్‌గా చేయాలి. సో ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళనంటే మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళని డైలీ గూడా కొంతమందిని మనం అప్రోచ్ అవ్వాలి. వాళ్ళతోటి బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి. వాళ్ళని ప్లాన్ చూడటానికి ఇన్వైట్ చేయాలి. లేదా మనమే ఎళ్లి మీట్ అవ్వాలి. సో ఆ విధంగా పర్సనల్ రిక్రూట్‌మెంట్ అనేది మనం చేస్తూ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్‌గా టీమ్‌లో గూడా సేమ్ డూప్లికేట్ చేయాలి. అట్లా షార్ట్ టర్మ్ గోల్‌గా
ఒక 3,00,000 పీవీ కంప్లీట్ చేయటము, ఒక 10 మందిని టీం తయారు చేసుకోవటము. మీడియం టర్మ్ గోల్‌గా టీమ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏదైతే పీవీలు ఆర్డర్ చేస్తా ఉన్నారో, అది బ్యాలెన్స్ అయ్యేటట్లుగా చూసుకోవటం. వాళ్ళు కూడా యాక్టివ్‌గా సేమ్ వర్కు డూప్లికేట్ చేయగలిగేటట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేయటం. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ఎంటైర్ టీమ్ డూప్లికేషన్ జరిగే విధంగా మనం టీమ్‌లో కూడా కొంతమంది లీడర్స్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, ఆ టీమ్‌లో అటువంటి లీడర్స్‌ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కరెక్ట్‌గా ఫాలో అప్ చేయగలుగుతున్నామో, వాళ్ళు గూడా సేమ్ డూప్లికేట్ చేస్తారు. సో, ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేదో ఒక్క రోజులో చేస్తేనో, లేకపోతే ఒక 10 రోజుల్లో చేస్తేనో, లేకపోతే ఒక 3 నెలలు చేసి కూర్చుంటేనో వచ్చేది కాదు. రెగ్యులర్ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా చేసి ఒక రూ. 3,964 ప్రతిరోజు వచ్చే విధంగా గనక మనం ప్లాన్ చేసుకుంటే, 15 రోజులలో 2 సండేస్ రాలేదనుకున్నా గానీ, 13 రోజులు మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఆ విధంగా 13 మ్యాచింగ్‌లు గనక మనకు అయ్యాయి అనంటే, మనం ఆటోమేటిక్‌గా సేల్స్ మాస్టర్ గూడా అయిపోతాం. దానివల్ల ఏమవుతుంది? ఎక్స్‌ట్రాగా మనకు బోనస్ వస్తుంది. సో, దానికి తగ్గట్లుగా మనం ప్లాన్ జేసుకోవచ్చు. ఎప్పటినుంచి మీరు అటువంటి ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటున్నారు? సో, ఈరోజే ప్రతి ఒక్కరు గూడా ఆహ్, డెసిషన్ తీసుకోండి. సో, దీనికోసం ఈ బైనరీ సిస్టమ్ ఏదైతే ఉందో, దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పీవీలు ఎలా మ్యాచ్ అవుతాయి? ఎట్లా మనం స్పాన్సరింగ్ చేయాలి? సో, ఇవన్నీ గూడా క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అసలు పీవీ ఏంటి? ఏ ప్రొడక్ట్‌కి ఎంత పీవీ వస్తుంది? సో, ఏ ప్రొడక్ట్‌కి తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పీవీ వస్తుంది? సో, ఇవన్నీ గూడా మనం తెలుసుకున్నప్పుడు, మనకేదన్నా ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, మనము గూడా పర్సనల్‌గా ఆర్డర్ చేసుకోవటానికి ఎగ్జాంపుల్‌కి మీకు మంచి టీమొచ్చింది. మీ టీమ్‌లో పీవీలు జనరేట్ అవుతా ఉన్నాయి. బోత్ సైడ్స్ కూడా ఈరోజు 3,00,000, 3,00,000 కంప్లీట్ అయింది. మీ పర్సనల్ పీవీ ఇంకా 3,00,000 కాలేదు. మీకేమవుతుంది? రూ. 1,321 వస్తది. సో, తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పీవీలొచ్చేటట్లుగా ఏదన్నా మీరు ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు వేటిని చూస్ చేసుకోవాలి. సో, మనకి హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ ఉంది. తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పీవీ వస్తా ఉంది. అలానే ఆల్గే ఒమేగా 3 ఉంది. తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పీవీ వస్తా ఉంది. ఎమోహిమ్ ఉంది. తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పీవీ వస్తా ఉంది. సో, ఇటువంటి ప్రొడక్ట్‌ని మనం చూజ్ చేసుకోవడం ద్వారా పీవీలు ఎక్కువ జనరేట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, ఆ బైనరీ సిస్టమ్‌ని అర్థం చేసుకొని పీవీలు ఎక్కడ ఎలా వస్తాయి? ఏ ప్రొడక్ట్‌కి ఎంతొస్తుంది? సో, ఇవన్నీ గూడా చూసుకుంటూ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అట్లనే బ్యాలెన్స్‌డ్‌గా టీమ్‌ని మెయింటైన్ చేయటం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండి. సో, ఇది బిగినింగ్ నుంచి ఉండాలి. స్టార్టింగ్ నుంచే గనక మీరు టీమ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం మీద గనక ఫోకస్ చేయగలిగితే, టీము 2 సైడ్స్ కూడా యాక్టివ్‌గా ఉండే విధంగా గనక మీరు ఫోకస్ చేయగలిగితే, ప్రాఫిటబుల్ బిజినెస్ చేయొచ్చు. సో, దీనికి రెగ్యులర్‌గా పర్చేజ్ చేసేటువంటి అలవాటు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వారం, వారం ఒక ప్రొడక్ట్ అన్నా, లేకపోతే ఒక 5,000కి ఫ్రీ కొరియర్ వచ్చేటట్లు ఆర్డర్ పెట్టుకోవడం అన్నా ఇక్కడ అలవాటుగా పెట్టుకోవాలి. లేదా 15 రోజులకొకసారి మనకిప్పుడు 15 రోజులకొకసారి మాస్టర్‌షిప్ కోసం కాలిక్యులేషన్స్ అనేది జరుగుతా ఉన్నాయి. సో, 15 రోజులకొకసారి ప్రతి ఒక్కరు గూడా పర్చేజ్ చేసే విధంగా అలవాటుగా చేసుకోవాలి. మనము చేయాలి. టీమ్‌లో కూడా అదే చేసేటట్లుగా అటువంటి టీమ్‌ని మనం తయారు చేసుకోవాలి. అల్టిమేట్‌గా ఇక్కడున్నటువంటి టూల్స్‌ని ఉపయోగించుకొని, సోషల్ మీడియాను ఉపయోగించుకొని, వాట్సాప్ గ్రూప్స్‌ని మనం క్రియేట్ చేసుకొని, లెవరేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఆ విధంగా టీమ్ అంతా కూడా మనం లెవరేజ్ అనేది చేయగలుగుతామో, మన టీమ్‌లో వాళ్ళు కూడా డూప్లికేట్ చేయగలుగుతారో, ఈజీగా మనం గ్రో అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, ఇదంతా జరగాలి అనంటే ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటామీలో ఈరోజే జాయిన్ అవ్వండి. సో, చాలామంది అనుకుంటా ఉంటారు. ఈరోజు అమావాస్య, లేకపోతే ఇవాళ రేపు జనవరి ఫస్ట్ చేద్దాము, మంచి రోజు చేద్దాము ఇట్లాగా. సో, ఇక్కడ ముహూర్తాలు చూసుకొని చేయాలి అనంటే కాలం గడిచిపోతా ఉంటదండి. ఈరోజే మంచి రోజు. ఈరోజే మీరు జాయిన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వీటిని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. మీ న్యూ ఇయర్ జర్నీని న్యూగా స్టార్ట్ చేయండి. 2025 సో, ఒకవేళ పాత వాళ్ళు ఎవరైతే ఉంటే, ఈరోజు నిర్ణయం తీసుకొని, రేపటి నుంచి 2025 నుంచి ఎలా ఉండాలి? ఏం చేయాలి?
సో వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుగా అడుగులు వేయటానికి ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ పెట్టుకోండి. సో మీరు మీ అప్లైన్ తోటి టచ్లో ఉండొచ్చండి. లేదా అతనికంటే యాక్టివ్గా కాస్త నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ కావాలనుకుంటే పైన ఉన్నటువంటి సీనియర్స్లో మీరు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా నా గ్రూప్లో ఉండాలి, నా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు కాల్స్ చేయాలన్నా వాట్సాప్ చేయాలన్నా ఈ నెంబర్కి చేయొచ్చు. నాదొక యూట్యూబ్ ఛానల్ ఉందండి, వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అటామీకి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిని మీరు యూజ్ చేసుకొని నేర్చుకోవచ్చు. మీ టీం మెంబర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. అట్లనే బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. లేదా మీరు డైరెక్ట్గా కంపెనీని కూడా కనెక్ట్ అవ్వచ్చు. కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఉంది, కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఉంది. వీటన్నిటిలో కూడా మీరు కనెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఎవరో ఒకరితోటి టచ్లో ఉండి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటూ డెవలప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, లెట్స్ వర్క్ టుగెదర్. కలిసికట్టుగా అందరం కూడా డెవలప్ అవుదాం. యాజ్ ఎ టీమ్గా ఫామ్ చేసుకొని అందరం కూడా మన కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అచీవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. సో మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీటింగ్లో అందరిలో అడగాలి అనుకుంటే మీకు ఏదైనా మొహమాటం ఉంటే డైరెక్ట్గా నాకు తర్వాతైనా కాల్ చేయొచ్చు. లేదా మీరు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తే ప్రతి క్వశ్చన్కి కూడా మీకు కావాల్సినటువంటి ఆన్సర్ అక్కడ ఉంది. ప్రొడక్ట్కి సంబంధించి కావచ్చు, టీమ్ బిల్డ్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, ఎవ్రీథింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ 2025 గోల్ ఏంటనేది ఫిక్స్ చేసుకోండి. అవకాశం ఉంటే ఈరోజు పడుకోబోయే లోపు మీ ఫ్యామిలీతో పాటు కూర్చొని డిస్కస్ చేసుకొని 2025లో మీరేం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, మంత్లీ ఇన్కమ్ ఎంత కావాలనుకుంటున్నారు, లేదా మీరు ఏం కొనాలనుకుంటున్నారు, ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ పిల్లల బర్త్డే ఎట్లా చేయాలనుకుంటున్నారు, మీ పిల్లల్ని ఎక్కడ చదివించాలనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఈరోజు రాసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కొంత టైం కేటాయించుకోండి. ఒక అరగంట పడుకోవటం లేట్గా అయినా సరే కూర్చొని ఈరోజు మీ గోల్స్ అనేది క్లియర్గా ఫిక్స్ చేసుకోండి. సో వాటిని అచీవ్ అవ్వటానికి డెఫినెట్గా అటామీ బిజినెస్ ప్లాన్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతూ ఉందండి. విష్ యూ ఆల్ హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ న్యూ ఇయర్ 2025. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.